వెళ్ళిపోగా నా యేసయ్యా కనులు తెరిచెను, నా యేసయ్యా కనులు తెరిచెను, కలులమంతా నిర్మలమాయెను. ఆరాధన మూడవ జామున లేచి మోకాళ్ళు వంచి స్తుతి చేసి నన్ను నేను మరచిపోయే. మూడవ జామున లేచి మోకాళ్ళు వంచి స్తుతి చేసి నన్ను నేను మరచిపోయే. యేసుని సేవించుట కన్నా ఏమున్న దినాలు, యేసుని చెంత నాట్ల చెంత అనేది లేదుగా. యేసుని సేవించుట కన్నా ఏమున్న దినాలు, యేసుని చెంత నాట్ల చెంత అనేది లేదుగా. ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు రాజుకి ఆరాధన. వానే లేచి యేసయ్య పాదాలు పట్టి నిలిచి ఏడ్చి అన్నిటితో పాదాలు కడిగి పేరు పెట్టి నన్ను పిలిచి పాత బ్రతుకును మార్చివేసి వాడబడిన ధనమును ఇచ్చి ఊహించని మేలులు చేసి. పేరు పెట్టి నన్ను పిలిచి వాడబడిన ధనమును ఇచ్చి ఊహించని మేలులు చేసి. యేసుని పాట పాడుట ఏమున్న దినాలు, యేసయ్య నీడలోన జీవజలములు నింపిన, యేసయ్య నీడలోన జీవజలములు నింపిన. ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు రాజుకి ఆరాధన. నీకువానే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి అన్నిటితో పాదాలు కడిగి. ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు రాజుకి ఆరాధన. హల్లెలూయా. ఎవరు లేక ఒంటరిని అందరికీ దూరమై అనాథగా మిగిలాను. రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. బంధువులను నమ్మరు, ద్రోహము చేశారు, స్నేహితులను
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, త్రియేకమైన మా గొప్ప దేవుడా, సర్వోన్నతమైన ఉపకారి మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దినము మీరు ఏర్పాటు చేసిన ప్రతి దినము స్తుతి ఆరాధన అనే కార్యక్రమాన్ని నీ నామం పేరట మీరు మాకు అందరికి ఇచ్చిన ఈ శుభ సందేశ ఉద్దేశాన్ని బట్టి మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆశ్చర్య కార్యములు జరిగించి దేవుడు నీవే, సహాయము దయచేవాడు నీవే. నీ ద్వారా అనేకమైన మేలు ఈ దినం మేము పొందుకోవడానికి కృప చూపిస్తున్న విధానం బట్టి మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచనకర్తవు నీవే, నిత్యుడగు తండ్రివి, సమాధానాధిపతివయ్యా. ఈ దినము కొన్ని మాటలు నాకు మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి వందనాలు. ఈ దినము ప్రభా, ఎవరైతే లైవ్లో యూట్యూబ్ మరి ఫేస్బుక్ లైవ్లో ఏకీభవిస్తున్నారో, యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ అయిన అనంతరము ఎవరెవరైతే ప్రభా నీ నామం పేట ప్రభా నీ సన్నిధిలో ఏకీభవిస్తున్నారు, వాక్యం వింటున్న వారి జీవితాలు బాగు చేసి బలపరచమని యేసు శక్తి గల నామములో అడుగుచున్నాను పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. తండ్రి దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ఆయనకి తెలియజేస్తూ కూడి వచ్చిన మీకు అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు. దైవ జనాంగమా, ఈ దినాన్న దేవుడు ఒక మర్మముతో కూడిన మాట నీకు నాకు తెలియచేస్తున్నాడు. దేవుడు ఏంటి ఆ మర్మంతో కూడిన మాట అని ఆలోచన చేస్తే, చాలా మంది దేవుడి వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎలా చేస్తూ ఉంటారంటే, చాలా నీతిమంతులుగా, యథార్థవంతులుగా, ఇక ఏ పాపము తెలియని వాళ్ళుగా, ఇక మాటలో చెప్పాలంటే వాళ్ళకి ఒక దేవుడే తప్ప ఇంకెవరు తెలియదు అన్నట్టుగా నటిస్తూ దేవుని వైపు చేతులు చాపి ప్రార్థన చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు చేతులు చాపునప్పుడు మీరు ప్రార్థన చేస్తే నేను ఆ ప్రార్థన వినను. ఎవరు ప్రార్థన చేస్తే వినడు అనంటే, చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1:15. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. హల్లెలూయా. కింద చదివితే ఏమనుందంటే, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. హల్లెలూయా. దైవజనాంగమా, దేవుడు నీకు నాకు తెలియచేస్తున్న మాట ఏమిటో తెలుసా? మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కన్నులు కప్పుకొందును అని అంటున్నాడు. ఎవరనంటే దేవుడు. చాలామంది వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థనా పరులుగా ఉంటారు, ప్రార్థన చేసేవారిగా ఉంటారు, పాటలు పాడేవారుగా ఉంటారు, శ్రేష్టమైన వ్యక్తులుగా కనిపించడానికి ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా మంది కూడా ఆ ప్రార్థన దేవుడు వినేస్తున్నాడు అనుకుంటూ ఉంటారంట. అయితే దేవుడు అంటున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసినను మీ ప్రార్థన చేస్తున్న సందర్భంలో 2 చేతులు పైకెత్తి దేవా అని ప్రార్థన చేస్తున్నా నేను మిమ్మల్ని చూడను. ఎందుకు చూడను అంటున్నాడు దేవుడిని ఆలోచన చేస్తే, మనము శుద్ధిగా లేము అని అర్థము. హల్లెలూయా. ఒక ప్రశ్న మనందరికీ, ఒక ప్రశ్న నాకు, ఒక ప్రశ్న మీకు ఏమిటనంటే, ఒక తల్లిగా తండ్రిగా మనము ఒక వ్యక్తిగా లేదంటే ఒక మానవుడిగా సహజ లక్షణ జీవితం కలిగిన వెళ్తున్న ఉద్దేశంలో ఒక తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలకు మంచి ఆహారము వండి
మంచి పలావ్ చేసి మంచిగా వాళ్ళకి ఆహారం సిద్ధపాటు చేసి వాళ్ళకి పెడదామని సిద్ధమైనప్పుడు వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో మన ముందుకు వారు వచ్చినప్పుడు వారి చేతుల్లో మట్టి మురికి అంటుకుపోయి ఉంటే, మట్టి గనక వారి చేతుల్లో అంటుకుని కనబడుతున్నా, లేదంటే మట్టి అంటించుకుని మన దగ్గరకు వచ్చిన రానా భోజనం పెట్టేస్తాను తినేది కానీ అంటామా? ఏమంటాం? ముందు వెళ్ళి చేతులు కడుక్కుని శుభ్రంగా కడుక్కుని రా అని చెబుతాం. అయితే ఎందుకు ఆ శుభ్రత అంటే, నీకు లోపలికి తినే ఆహారము శుభ్రముగా నువ్వు ఉండావు, పరిశుద్ధముగా ఉంది, శుభ్రత కలిగి ఉంది. కానీ తినడానికి సిద్ధపడుతున్న వ్యక్తి చేతులు ఏమి లేవంటే శుభ్రము లేవు. హల్లెలూయా. శుభ్రత లేని ఆ చేతులతో ఆహారము తింటే ఏమవుతామో తెలుసా? అనారోగ్య పాలైపోతాం. అలాగే దేవుడు అంటున్నాడు, నీ హృదయము శుద్ధి లేకుండా, నీ ఆలోచన శుద్ధి లేకుండా, నీ నడక శుద్ధి లేకుండా, నీ తలంపులు శుద్ధి లేకుండా, నీ క్రియలు శుద్ధి లేకుండా నా వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే నేను నీ ప్రార్థన వినను. హల్లెలూయా. ఈనాడు నేటి క్రైస్తవ్యంలో చాలా మంది ప్రార్థన ఏ రీతిగా చేస్తున్నారు తెలుసా? సోమవారం మొదలుపెట్టి శనివారం సాయంత్రం వరకు మందు తాగి, పేకాటాడి, జోదమాడి, లోక తలంపుల్లో మునిగిపోయి, పాపంలో మునిగిపోయి, చెడిపోయిన కార్యక్రమంలో మునిగిపోయి మరలా ఆదివారం వచ్చేటప్పటికి పవిత్రుల వలె తెల్ల సొక్కాయి తెల్ల ప్యాంట్ వేసుకుని వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు యేసయ్యా, రాజానికి వందనాలు, రక్షకుడానికి స్తోత్రాలు అని చెప్పి దేవునికి ప్రార్థన చేసేవారు చాలా మంది కనిపిస్తున్నారు. అయితే వాళ్ళు శుద్ధి చేసుకోరు, రోత బ్రతుకుని కడుక్కోరు, వారు త్రాగుడు మానరు, సిగరెట్లు మానరు, వ్యభిచారము మానరు, తన భార్యను కాదని మరొక భార్యతో తిరుగుతూ ఉంటారు, అది మానరు. చుట్టూ ఉన్న వారిని ఏలెత్తు చూపిస్తూ ఉంటారు, అది మానరు. మరలా ఆదివారం రాగానే వచ్చి దేవానికి స్తోత్రం యేసయ్యా, మమ్మల్ని కరుణించేసయ్యా, కాపాడేసయ్యని చేతులెత్తి ప్రార్థిస్తే దేవుడు అంటున్నాడు, నాయనా నువ్వు చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థన వైపు కానీ నీ వైపు కానీ చూడకుండా నా కన్నులు ఏం చేస్తానంటే మూసేసుకుంటాను. హల్లెలూయా. ఎందుకు మూసుకుంటానని అంటున్నాడంటే, నీ హృదయము శుద్ధిగా లేదు, నీ నడక శుద్ధిగా లేదు, నీ ఆలోచన శుద్ధిగా లేదు, నీ తలంపు శుద్ధిగా లేదు, నీ క్రియలు శుద్ధిగా లేవు, నీ నడక శుద్ధిగా లేదు, నీ మాట శుద్ధిగా లేదు, నీ యొక్క ఉద్దేశాలు శుద్ధిగా లేవు, అన్ని చెడిపోయి ఉన్నాయి. హల్లెలూయా. ఈనాడు నేటి క్రైస్తవ్యంలో కొత్త వింత క్రైస్తవులు ఉన్నారు ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతానికి. హల్లెలూయా. స్టేటస్లో మాత్రం విపరీతంగా పెట్టేస్తారు. ఏ స్టేటస్లు అయ్యి? వాట్సాప్ స్టేటస్లు. పొద్దున్నే 5 గంటలకి ఈడు భక్తిపరుడు. ఎంత భక్తిపరుడు తెలుసా? 5ంటికి ఎవడు పెట్టడు, అందరికంటే ముందు వీడే పెడతాడు. కొంతమంది అయితే 4 గంటలకి పెడేస్తారు స్టేటస్. ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్టేటస్. ఓ పాట పెట్టేసి ఆ కాడి నుంచి సినిమా హీరో స్టేటస్, ఆ కాడి నుంచి వీడికి నచ్చిన డైలాగులు స్టేటస్, ఆ తర్వాత నుంచి వీడికి నచ్చిన పోకిరి మాటలు కలిగిన స్టేటస్ పెట్టి మరలా తెల్లారు 4 గంటలకు మళ్ళీ ఇంకో స్టేటస్ వేసేస్తాడు. ఏదంటే దేవుని యొక్క స్టేటస్. స్టేటస్ పెట్టిన ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ లోకానుసారమైన క్రియలకు సంబంధించిన సినిమా పాటలు, శిఖర్లు పాటలు, జోదానికి సంబంధించి వ్యభిచారపు మాటలకు సంబంధించి, డబల్ మీనింగ్ డైలాగులకు సంబంధించి అన్నీ కూడా వాడు అందులో పొందుపరుస్తాడు. హల్లెలూయా. మొదట భక్తి, తర్వాత అందుకే అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నేను వినను, నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నేను చూడను, నీవు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నీ గురించి నేను ఆలోచించను.
ఒకవేళ నీ గురించి నేను ఆలోచించాలంటే, నీ ప్రార్థన నేను వినాలంటే నిన్ను నువ్వుగా కడుక్కొని శుద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. ఒక చొక్కాయి, తెల్ల చొక్కాయి మనం వేసుకున్న తెల్ల చొక్కాయి మీద ఒక చిన్న నల్ల మచ్చ పడ్డాదంటే మచ్చను చూస్తామా, చొక్కాయిని చూస్తామా? మచ్చనే చూస్తాం. ఒక మచ్చే నల్లగా కనిపించినప్పుడు తెల్ల చొక్కాయి అంతా ఏమైపోయింది? తెల్ల చొక్కాయి కనిపిస్తాలే. అక్కడ ఏం కనిపిస్తుందంటే అక్కడ మనకి కేవలము నల్ల మచ్చే కనిపిస్తుంది. ఆ నల్ల మచ్చ చొక్కాయి వేసుకుని 10 మందిలోకి వెళ్ళాలంటే ఏమనుకుంటామంటే, ఈ మచ్చను చూసి ఏమనుకుంటారో అని ఆ యొక్క మచ్చను కిందో మీదో పడి నిమ్మకాయ పెడతాము, ఉప్పు పెడతాము, సాల్ట్ పెడతాము, ఇంకేమున్నాయి, సర్ఫ్ పెడతాము. ఇది కాకుండా ఏమేమి చేయాలని చేసి ఆ మచ్చ పోయేదాకా కడిగి శుద్ధి చేసి ఆ తర్వాత నీట్గా ఇస్త్రీ చేసుకుని వేసుకుంటాం. హల్లెలూయా. ఒక తెల్ల చొక్కాయి మీద మచ్చ పడితే ఎదుటివాడు చూస్తే మచ్చను చూసి మచ్చ ఇది అని ఏలెత్తి చూపుతాడని చెప్పి నీ అంతట నువ్వే కడుక్కుంటున్నావే. నీ ప్రార్థన దేవుడు వినాలంటే కడుక్కుంటున్నావా? పాపపు క్రియలు కడుక్కుంటున్నావా? చెడు క్రియలు కడుక్కుంటున్నావా? వ్యభిచార క్రియలు కడుక్కుంటున్నావా? త్రాగుడనే క్రియలు కడుక్కుంటున్నావా? లేనిపోని చెడ్డ అలవాట్ల నుంచి విడుదలవుతున్నావా? లేనిపోని తలంపులతో వెళ్ళిపోతున్న ఉద్దేశాన్ని నుంచి బయటకు వస్తున్నావా? రాకుండానే ప్రార్థన చేసి నీ ప్రార్థన దేవుడు వినడు. హల్లెలూయా. మోసము చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినడు. భయంకరమైన స్థితిగతులు వెళ్తే దేవుడు నీ మాట వినడు. అంధకారమైన శక్తులతో, లోకనాదులతో, లోకంలో ఉన్న క్రియలతో నువ్వు సహవాసము చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వినడు. అవన్నీ కడుక్కుని పరిపూర్ణుడిగా, పరిశుద్ధుడిగా నువ్వు మారితే నీ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. అయితే దైవ జనాంగమ దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను వినను. మీరు ఎంతగా చేసిన ప్రార్థన నేను వినను. ఎందుకు వినంటున్నాడంటే మన హృదయము శుద్ధిగా లేదు. హల్లెలూయా. చాలా మందిని చూస్తూ ఉంటాం, చక్కగా పాడుతూ ఉంటారు. వాళ్ళు పాడుతూ ఉంటే సాక్షాత్తు పరలోకము నుంచి దేవదూతలు భూలోకమునికి దిగివచ్చి నాట్యం ఆడుతున్నాయి అన్నంతగా పాడేస్తూ ఉంటారు ఆ పాటలు. హల్లెలూయా. వాళ్ళు పాడే పాటలకు తన్మయించి పొందుతున్న విధానం తర్వాత అదే నోరుతో మరలా సినిమా పాటలు, పోకిరి కలిగిన మాటలు, పోకిరి చేష్టలు కలిగిన క్రియలు, అదే నోట డబల్ మీనింగ్ డైలాగులు, బూతులు, చెడిపోయిన ఉద్దేశాలని మాట్లాడుతారు క్రైస్తవులు. అందుకే దేవుడు అంటున్నాడు, వాళ్ళెంత ప్రార్థన చేసిన నేను వినను. హల్లెలూయా. చక్కగా వాక్యము చదువుతారు, సన్నిధికి ఎంతో మంచిగా వస్తారు, కానీ వారి చెడ్డ క్రియలు మార్చుకోరు, మానుకోరు. ఎదుటి వారిని దూషిస్తూనే ఉంటారు, ఎదుటి వారిని ద్వేషిస్తూనే ఉంటారు, ఎదుటి వారిని అసూయ కలిగిన మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఆ యొక్క చెడిపోయిన తత్వాన్ని మార్చుకోరు, మార్చుకోరు, మార్చుకోరు. అందుకే దేవుడు అన్నాడు, వాళ్ళ ప్రార్థన నేను విననంటే వినను. హల్లెలూయా. విలాపవాక్యములు 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 8వ వచనం. నేను బతిమాలి మరలినను నా ప్రార్థన వినకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తే, ఎవరు బతిమాలితే వినకుండా చెవులు మూసుకున్నాడంట? ఎవరైతే పాపములో ఉండి, ఎవరైతే మోసములో ఉండి, ఎవరైతే దగా చేస్తూ, ఎవరైతే వ్యభిచారము చేస్తూ, ఎవరైతే మోసము చేస్తూ, ఎవరైతే కోడిపందాలాడుతూ, ఎవరైతే పేకాటాడుతూ, ఎవరైతే జోదమాడుతూ, ఎవరైతే త్రాగుతూ, ఎవరైతే కుటుంబంలో లేనిపోని తంతులు, లేనిపోని గొడవలు సృష్టిస్తూ, ఎవరైతే దేవుడికి ఇష్టం లేని మార్గాలు నడుస్తూ, ఎవరైతే లోక క్రియల్లో పాల్గొంటున్నారో వాళ్ళు
చేసే ప్రార్థన ఎంత బతిమాలినా దేవుడు వినకుండా ఆయన చెవి మూసుకుంటాడంట. హల్లెలూయా. చాలా మందిని అడుగుతూ ఉంటే వాళ్ళు అంటారు, దేవుడు ఉన్నాడండి మాకు. ఎక్కడ? గుండెల్లో ఉన్నాడండి. హల్లెలూయా. గుండెల్లో ఉంటే సరిపోతుందా? మరి క్రియల్లో, నడకలో ఉన్నాడా దేవుడు? గుండెల్లో ఉన్నాడండి మాకు దేవుడు అంటూ ఉంటారు. దైవజనాంగమా, గుండెల్లోనే ఉండాలి, కానీ ఆ గుండెల్లో దేవుడికి ఇవ్వాల్సిన స్థానం, పదిలమైన స్థానం ఇవ్వటం మానేసి లోకంలో ఉన్న చెత్త చెదారానికి ఆ యొక్క స్థానాన్ని ఇచ్చి సమయం వచ్చినప్పుడు మాత్రమే గుండెల్లో ఉన్నాడని చెప్తే నువ్వెంత బతిమాలు మర్రపెట్టిన దేవుడు వినడు. హల్లెలూయా. దైవజనాంగమా, దావీదు గారు చేసిన పని ఏంటి తెలుసా? ఆ యొక్క బెత్షెబాను, ఊరియా భార్య అయినటువంటి తన భార్యను ఇతను భార్యగా మార్చుకుని ఆమెకు ఒక బిడ్డను కనగా ఆ బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంటే 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని రోజులు ఉన్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నా బిడ్డను బ్రతికించు ప్రభువా అంటున్నాడు. ఎవరిని? నా బిడ్డని బ్రతికించు. ఇదిగో ఉపవాసం ఉంటున్నాను, నా బిడ్డను నువ్వేం చేయాలంటే బ్రతికించు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడని ఆలోచన చేస్తే ఆ యొక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడికి తెలుసు, ఈ యొక్క దావీదు పాపము చేసి ఆ బిడ్డను కన్నాడు. హల్లెలూయా. పాపము చేసి కన్న ఆ బిడ్డను చూసి ప్రార్థిస్తున్నాడు ఆ యొక్క దావీదు. దేవుడు ఆ మొర్ర వినకుండా జవాబు ఇవ్వటానికి సిద్ధపడలే, జవాబు ఇవ్వలే. ఎందుకనంటే పాపము చేస్తూ శుద్ధిగా బ్రతకకుండా, ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి, ఆ పాపం ఎవరు చూడలేదు కదా అని చెప్పేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అయితే దైవజనాంగమా, నీ ప్రార్థన దేవుడికి వినబడాలంటే నీ హృదయం శుద్ధిగా ఉండి ప్రార్థన చేయి. నీ క్రియలు శుద్ధిగా ఉండాలి, నీ తలంపులు శుద్ధిగా ఉండాలి, నీ నడక శుద్ధిగా ఉండాలి, నీ పడక శుద్ధిగా ఉండాలి, నీ మాట శుద్ధిగా ఉండాలి, నీ ఆలోచన శుద్ధిగా ఉండాలి, నీ తలంపులు శుద్ధిగా ఉండాలి. దేవుడికి ఇష్టమైన మార్గంలో మాత్రమే నువ్వు నడవాలి. అప్పుడు మాత్రమే నీ ప్రార్థన వింటాడు. అవి లేని పక్షాన నీ ప్రార్థన దేవుడు వినడు. వినడమే కాదు, దేవుడు అన్నాడు, నేను చెవులు మూసుకుని నువ్వెంత బతిమాలిన నేను వినను. హల్లెలూయా. దైవజనాంగమా, దేవుని యొక్క ఉద్దేశములో నువ్వు ఉన్నట్లయితే గనక నువ్వు ఖచ్చితంగా దేవుడికి నువ్వేం చేస్తావంటే మొర పెడతావు. ఆ మొర్ర పరిశుద్ధంగా దేవుడికి వినబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ మొర్రను ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడు. ఒకవేళ శుద్ధత లేకుండా, తలంపులు బాగోకుండా, చెడిపోయిన ఉద్దేశం కలిగి నువ్వు వెళ్తే నిన్ను, నీ కుటుంబంలో నువ్వు చేస్తున్న నీ ప్రార్థన దేవుడు వినటానికి ఇష్టపడటంలే. అయితే మన చెడిపోయిన క్రియలను విడిచిపెట్టి దేవుడికి ఇష్టమైన మార్గంలో నడుస్తూ ప్రార్థిస్తే నీ ప్రార్థన వింటాడు తప్ప చెడిపోయిన క్రియల్లో, చెడిపోయిన తలంపులను వెళ్ళిపోతే నీ ప్రార్థన వినడు. హల్లెలూయా. దైవజనాంగం, ఇక్కడ కూడిన నీవు నేను కూడా దేవుని ద్వారా శుద్ధమైన హృదయం కలిగి మన హృదయాన్ని నీటిగా కడుక్కుని దేవుని ఎదుట ప్రార్థించగలిగితే నిండైన దీవెనలు, ఆశీర్వాదం నీ కుటుంబానికి మెండుగా దేవుడు కలిగి చేస్తాడు. అట్టి దీవెన, ఆశీర్వాదము నీకు, నాకు, మనందరికీ ఈ లైవ్ లోకి భవిస్తున్న ప్రతి కుటుంబానికి ఆత్మీయమైన ఉద్దేశాల్లో స్థిరపరుస్తున్న విధానం బట్టి నిండుగా మెండుగా కలుగును గాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రార్హుడ నీకు వందనాలు. ఇద్దరము తండ్రి, నానా నీ ప్రార్థన నేను వినాలంటే శుద్ధి చేసుకోమంటున్నావు. నీ చేతులు నా వైపు చాపినప్పుడు నేను కన్నులు మూసుకుంటానంటున్నావు. పాపములో ఉండి నేను ప్రార్థిస్తే నువ్వు వినవు ప్రభా. త్రాగుతూ ప్రార్థిస్తే నువ్వు విననంటున్నావు. వ్యభిచారము చేస్తూ ప్రార్థిస్తే నేను విననంటున్నావు. మోసము చేస్తూ ప్రార్థిస్తే నేను వినంటున్నావు. లేనిపోని లోక ఆచారాల క్రియలతో ప్రార్థిస్తే నేను విననంటున్నావు. ప్రభువా, ఒకవేళ తెలుసో తెలుగు చేసిన ప్రతి తప్పుని నీ ఎదుట మేము ఒప్పుకుని విడిచిపెట్టి నీ నామాన్ని హెచ్చించే భాగ్యము దయచేయమని, స్థిరపరిచి నడిపించమని ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ
యేసు శక్తి గల నామమున అడుగుచున్నాను పరలోకమందున్న మా కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఎచ్చటకుండా మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై నిలుచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. యూట్యూబ్ మరియు ఫేస్బుక్ లైవ్ ఎవరెవరైతే ఎక్కించారో వారి కుటుంబాలని, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఈ లైవ్ అనంతరము చూస్తున్న మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. అటు రీతిగానే మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు ఉన్నతమైన స్థితిలో దీవించాలని ఆశతో ప్రార్థిస్తూ మీ కొరకు దేవుని బట్టి బ్రతిమాలుతూ నేను ప్రార్థించేవాడిగా ఉండటానికి సిద్ధపడుచున్నాను. దైవజనాగమా, యూట్యూబ్ మరియు ఫేస్బుక్ లైవ్లో అనేకులకి ఈ యొక్క వర్తమానం చేరవేయండి. అనేకుల్ని దేవుని వైపు మరల్చడానికి మీ ఛాయశక్తుల ఈ యొక్క ఛానల్ని అనేకులకి చేరవేయండి. వారు నరకంలో నుంచి తప్పించబడతారు. కొంతమందిని మీ ద్వారా దేవుని వైపు తిప్పిన వారు అవుతారు. వారికి దీవెన, మీకు దీవెన, మాకు దీవెన, మనందరికీ దేవుడే దీవెనకరంగా ఉండులాగున ప్రార్థించండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహు ఉన్నతమైన స్థితిలో దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యు టు ఆల్.